హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో న్యూ వీడియో వచ్చేసి మక్క కంకులతోని ఒక చిన్న ఐటెం చేస్తున్నాను. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా, వర్షాకాలంలో మక్క కంకులు అనేవి సీజను. సో మన తెలంగాణలో కొన్ని స్పెషల్స్ ఉంటాయి. దానిలో వన్ ఆఫ్ ద స్పెషల్ మక్క గారెలు. సో మక్క కంకులు అంటారు, మొక్కజొన్న పొత్తులు అంటారు, మొక్క బుట్టలు అంటారు. సో మేము ఇవి తెలంగాణలో ఖచ్చితంగా ఈ సీజన్లో తింటారు. పిండిని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం మక్క ఒలుచుకొని దానిలో గ్రైండ్ చేసుకున్నాక మీదకెళ్ళి కారము, కొంచెం సోడా, కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు అండ్ కరివేపాకు అప్పుడే బాగా వేసుకొని మనం పిండిని కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. బాగా మెత్తగా అయిందనుకోండి అస్సలు రావు. సో నేను లాస్ట్ 2-3 టైమ్స్ వేసినప్పుడు నాకు స్వీట్ కార్న్ ఇచ్చారు, అది నాకు తెలియలేదు. సో మనము ఏంటంటే కంకులు కాల్చే వాళ్ళ దగ్గర సిటీలో తెచ్చుకుంటే వాళ్ళు మంచి ఇస్తారు. నేను చాలాసార్లు మోసపోయాను, అందుకే మీకు ఈ టిప్ చెప్తున్నాను. అందరు సిటీలో ఉన్న వాళ్ళు ఇట్లనే తీసుకొచ్చుకొని ఫస్ట్ అటర్ ఫ్లాప్ అయితే స్వీట్ కార్న్ తెచ్చుకుంటారు. సో ఎప్పుడైనా మక్క కంకులు కాల్చుకునే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని ఇలా చేసుకుంటే ఖచ్చితంగా గారెలనే వస్తుంది. అయితే నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతాను. పిండి రుబ్బిన తర్వాత 5 మినిట్స్ తర్వాత కొంచెం సోడా వేస్తాను, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ అది మక్క గారె అనేది టేస్ట్ బాగుంటుంది, మనకు మంచిగా ఉడుకుతుంది. అయితే నేను మక్క గారెలు చేసినప్పుడు గారెల్లాగా ఊతుతాను, నెక్స్ట్ వడల్లాగా ఊతుతాను. 2 రకాలుగా వేస్తాను. వడల్లాగా ఏంటంటే హోల్ వేస్తే మనకు అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలుతుంది అన్నమాట. ఒకవేళ గారెల్లా ఊతుకుంటే కొంచెం పల్చగా ఊతుకోవాలి. కానీ నేను సోడా వేసాను కాబట్టి అవి ఉబ్బుతాయి, మంచి టేస్టీగా ఉంటుంది. నాలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిన్న టిప్ ఫాలో అయితే మక్క గారెలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఆయిల్ కూడా ఎక్కువ పోయాను, ఎందుకంటే నేను వాడిన ఆయిల్ని ఎక్కువ మ్యాక్సిమం వాడను అప్పటి వరకే. అంటే కొంచెం ఆయిల్ పోసుకొని నేను ఏ ఐటమ్ అనేది చేస్తాను కాబట్టి ఆయిల్ తక్కువ ఉంది. సో మక్క గారెలు అనేవి సీజన్లో దొరికే ఒక మంచి ఫుడ్. దీనిలో ఫైబర్ ఉంటుంది, దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనిలో చాలా విటమిన్స్ అనేవి ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, సీజనల్ ఫుడ్ తినండి. ఇప్పుడున్న కాలంలో అన్ని జంక్ ఫుడ్ కాకుండా ఇలాంటి ఫుడ్ కూడా మనం పిల్లలకు పెడితే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి, వాళ్ళకి అలవాటు చేయండి. అయితే తెలంగాణలో వన్ ఆఫ్ ద స్పెషల్ మక్క గారెలు. ఇవి మన తెలంగాణలోనే ఎక్కువ తింటాము, అది కరీంనగర్, సిద్దిపేట ఇటు సైడ్ వాళ్ళం ఎక్కువ తింటాం అన్నమాట. మీకు టైం దొరికినప్పుడు ఇప్పుడు తీసుకొచ్చుకోండి. అయితే బండ్ల మీద అమ్మేటి అస్సలు తీసుకోవద్దు, అవి స్వీట్ కార్న్. మక్క కంకులు కాల్చే వాళ్ళ దగ్గర తీసుకోండి, కొంచెం రేట్ అయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను చేశాక కొన్ని చేశాను, కొన్ని నైట్ కూడా చేస్తాను అనుకున్నాను. అయితే వన్ ఆఫ్ ద స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో ఇప్పుడు ఒక కొత్త ఐటెం ఇంట్రడ్యూస్ చేసిన, అదేంటంటే మటన్తో మక్క గారెలు. సో ఇలా లోపల కూడా ఈవెన్గా కాలుతుంది చూడండి. కొంచెం పసుపు వేయండి, అది కూడా ఒక టిప్ అన్నట్టు. సో పసుపు వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, కలరింగ్ కూడా బాగుంటుంది. సో మటన్తో మక్క గారెలు ఒక్కసారి మీరు ట్రై చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను ఇది బెస్ట్ ఐటము. సో నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్. ఉత్తగా తినే వాటికన్నా ఇలా మటన్ చేసుకున్నప్పుడు మీరు ట్రై చేయండి, లేదంటే ఉత్తగా కూడా తినొచ్చు, చాయ్తో కూడా అంటే ఐ మీన్ కంపెనీగా స్నాక్స్ టైంలో తినొచ్చు. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుందండి. నేనైతే అస్సలు బాగుంది, నిజంగా బాగుంది.